మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో చాలా మంది ఎంప్లాయీస్ కి అది ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ కొంచెం ఏదైనా బోనస్లు వచ్చే ఉంటే బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. కొంతమంది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు డిపెండ్స్. ఫెస్టివల్ మూమెంట్ లో రావచ్చు, బోనస్లు కామన్. కొంతమందికి ఏంటి సడన్ గా ఏదైనా ప్రాపర్టీ అమ్మినా ఒక డబ్బు వచ్చి పడవచ్చు. లేకపోతే కొంతమందికి ఎఫ్డి మెచ్యూరిటీ అయి డబ్బు రావచ్చు. లేకపోతే కొంతమందికి ఏమైనా పాలసీస్ మెచ్యూర్ అవ్వచ్చు, ఆ డబ్బు వచ్చి పడుతుంది. అటువంటి టైంలో చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్, ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే లంసమ్ లో పెట్టాలా, ఎస్టీపీ చేయాలా, లేకపోతే టాప్అప్ ఎగ్జిస్టింగ్ ఏదన్నా ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ ఉంటే దానికి టాప్అప్ చేయాలా, లేదా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలా? 100 ప్రశ్నలు మైండ్ లో. ఇప్పుడు నేను ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెడితే కరెక్ట్? ఇదే చాలా మందికి పెద్ద ప్రశ్న. సో చాలా మంది యూట్యూబర్స్ ఏం చెప్తూ ఉంటారు, ఎస్టీపీ చేయండి, ఎస్టీపీ చేస్తే మీకు మంచి రిటర్న్ వస్తూ ఉంటది, సో ఎస్టీపీలో మనకి కొంచెం టెన్షన్ తక్కువ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రీసెర్చ్ చాలా కొత్త విషయాలని చెప్తుంది. సో ఈ వాన్గార్డ్ రీసెర్చ్ ఒక విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసింది. లంసమ్ 67% ఆఫ్ ద టైమ్స్ ఎస్టీపీ కంటే కూడా బెటర్ గా పర్ఫామ్ చేసింది అని. ఎస్టీపీ అనేది కేవలం 33% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే బెటర్ గా పర్ఫామ్ చేసిందంట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లంసమే బెటర్ గా పర్ఫామ్ చేసిందంట. సో బేసిక్ ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఒకసారి ఒక చిన్న ఉదాహరణలతోటి మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక డబ్బు మీ దగ్గరకు వచ్చింది అని అనుకోండి. ఒక లంసమ్ అమౌంట్ అంటే ఒక చంక్ ఆఫ్ మనీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు కొంతమంది సార్ నా దగ్గర ఒక సర్టెన్ అమౌంట్ ఉంది, నేను దీన్ని ఎస్ఐపి చేయాలా అని అంటారు. సో నాకు అప్పుడు అర్థమైంది, చాలా మందికి అసలు ఎస్ఐపికి లంసమ్ కి మధ్యలో కొంత తేడాలు తెలియదు. కొద్దిగా తేడా తెలిసిన వాళ్ళు ఎస్టీపీ చేద్దామా అని అడుగుతారు. ఎస్ఐపి అంటే ఏంటి? ప్రతి నెల శాలరీ లాగా వస్తుంది, సో ఆ శాలరీ నుంచి కొద్ది కొద్దిగా నేను కట్టాలి అని అనుకుంటే ఎస్ఐపి అంటాం. మన దగ్గర ఒకేసారి డబ్బులు ఉన్నాయి అనుకోండి, దాన్ని లంసమ్ అని అంటాం. ఆ ఒకేసారి డబ్బులు ఉన్న దాన్ని ఎట్లా డిప్లాయ్ చేయాలి అంటానికి మేబీ ఒక ఎస్టీపీ అనేది ఒక ప్రాసెస్, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, అదొక ప్రాసెస్ మాత్రమే. సో ఇప్పుడు లంసమ్ వర్సెస్ ఈ ఎస్టీపీ, ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. సో లంసమ్ ఉండేటువంటి కొన్ని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఒక 5 lakh రూపీస్ మనకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 5 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసేస్తే మనం పెట్టిన డబ్బు డే 1 నుంచే ఫుల్లీ ఎంప్లాయిడ్ అయిపోయి ఉంటది. ఏ మనీ కూడా ఖాళీగా లేదు. ఆ డబ్బు కంప్లీట్ గా మనకి అటు ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసేసి ఉంటది. ఎవ్రీ రూపీ ఫ్రమ్ ద డే 1 పనిచేయడం మొదలు పెడుతూ ఉంటది. సో లాంగ్ టర్మ్ లో మనకి మార్కెట్స్ నిఫ్టీ లాంటి CAGR ఏదైనా 12% రిటర్న్ ఇచ్చుకుంటూ వెళ్ళింది అనుకోండి, మనకి ఆ అడ్వాంటేజ్ అనేది డే 1 నుంచే క్యాప్చర్ చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది. సో మోర్ టైం మనకు మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉంటాం. సో టైమ్ ఇన్ ద మార్కెట్ విల్ బి గ్రేటర్ దాన్ టైమింగ్ ద మార్కెట్. సో లంసమ్ లో ఉన్నప్పుడు మనకి అడ్వాంటేజ్ అనమాట. సో బేసిక్ గా వాన్గార్డ్ స్టడీ ఒకటి ఏం చెప్తుంది అని అంటే, ఇది బ్యాక్డ్ బై వాన్గార్డ్ రీసెర్చ్. సో వాళ్ళు ఏం చేశారంటే 1926 దగ్గర నుంచి 2015 US డేటా ప్రకారం 67% ఆఫ్ ద టైమ్స్ మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్టీపీతో కంపేర్ చేస్తే ఒక 2-3% యాన్యువల్ యావరేజ్ రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఇచ్చాయని చెప్తున్నారు. మరి అదేంటి, లంసమ్ పెడితే కేవలం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లేవా అని అంటే ఎస్, దాంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో లంసమ్ మనం ఒకేసారి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం కనుక మార్కెట్ పీక్ లో పెట్టామనుకోండి, ఒకేసారి మార్కెట్ 25% పడవచ్చు. ఒక 5 లక్షలు పెడితే సడన్ గా ఒక 3.75 lakhs కి పడిపోవచ్చు. ఎమోషనల్ గా కొంత పెయిన్ ఉంటది. మనం ఆ నెగిటివ్ రిటర్న్స్ చూసి కొద్దిగా బ్యాడ్ సిచ్యువేషన్, అంటే ఎందుకు ఇప్పుడు పెట్టాను, అసలు నేను వచ్చిన టైమింగే తప్ప, లేకపోతే అసలు మార్కెటే తప్ప అన్న జడ్జిమెంట్ లో కూడా వెళ్తూ ఉంటాం. సో బేసిక్ గా ఇది ఒక రాంగ్ ఒపీనియన్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ మీద ఫ్రేమ్ చేయడానికి ప్రమాదం ఉంది. సో బేసిక్ గా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అందుకే మన మార్కెట్ టైం, అంటే ఎక్కడుంది మార్కెట్ అనేది ఎక్కడుందో కూడా చూసుకోవాలి. సో ఎక్కడుంది, ఎలా చూసుకోవాలి అన్న అంశాన్ని గురించి మళ్ళీ మాట్లాడతాను ఇదే వీడియోలో. సో దానికంటే ముందు ఎస్టీపీకి సంబంధించినటువంటి పద్ధతి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎస్టీపీ అంటే ఏంటి? మనకు ఉండేటువంటి 5 లక్షల రూపాయల్ని మనం ఒక లిక్విడ్ ఫండ్ లో ఒక 6.5% రిటర్న్ వచ్చేలాగా మనం అందులో పార్క్ చేసి పెడతాం. ప్రతి నెల ఒక 12 నెలల పాటు కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదేం చేస్తుంది, ప్రతి నెల డిఫరెంట్ ప్రైజింగ్ లో మనకి బయింగ్ చేస్తూ ఉంటది. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మనకి డిసడ్వాంటేజ్. మార్కెట్ కిందకు వస్తుంది అనుకోండి, ఆ టైంలో లంసమ్ పెట్టడం కంటే ఎస్టీపీ అనేది అడ్వాంటేజ్ గా మారుతుంది. అదే మనం ఒకవేళ ఎస్ఐపి చేయాలనుకున్నాం అనుకోండి, మన సేవింగ్స్ అకౌంట్ పెట్టుకొని దాంట్లో నుంచి ఒక 12 months ఎస్ఐపి చేయాలనుకున్నాం అనుకోండి, ఇందులో అయితే మరి 4% రిటర్న్ వస్తుంది. సో సేమ్ అగైన్ డిఫరెంట్ ప్రైజెస్ లో బయింగ్ జరుగుతుంది. అసలు ఎస్ఐపితో కంపేర్ చేస్తే కొద్దిగా ఎస్టీపీ బెటర్. అసలు ఎస్టీపీనా మళ్ళీ లంసమా?
ఈ రెండిట్లో మనం ఏది సరైన నిర్ణయం తీసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఎటువంటి సందర్భాల్లో లంసం చేయాలి, ఎటువంటి సందర్భాల్లో ఎస్టీపీ చేయాలి, ఈ విషయాన్ని క్లారిఫై చేద్దాం లంసం డబ్బులు ఉన్న వాళ్ళ కోసం. ఒకవేళ మీ దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు మార్కెట్స్ ఆల్రెడీ జోష్ మీద ఉన్నాయి అనుకోండి, మనకు 2024 టైం వరకు చూసాం కదా, మార్కెట్స్ మంచి జోష్ మీద ఉన్నాయి, ఓ పరిగెడుతూనే ఉన్నాయి పైకి. అసలు ఆ రిటర్న్స్ చూస్తే చాలా మంది ఇన్వెస్టర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చారు. అటువంటి టైంలో కనుక అరే ఇంత రిటర్న్స్ వస్తున్నాయన్న ఆశలో మనం వచ్చినప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసుంటే మనం ఒకేసారి మార్కెట్ ఫాల్ చూసేవాళ్ళం. అంటే మార్కెట్స్ విపరీతంగా రిటర్న్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే మార్కెట్ కి సంబంధించిన పిఈ, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పిఈ మన 24-25 అంటే ఎక్స్పెన్సివ్ అంటాం కదా, ఆ 25 లెవెల్స్ అక్కడ ఉందనుకోండి, అట్లాంటి టైంలో ఒకేసారి లంసంని డిప్లాయ్ చేయకూడదు. అవసరాన్ని బట్టి మనం డబ్బుని లిక్విడ్ అసెట్స్ అంటే లిక్విడ్ ఫండ్స్ లో అట్లాంటి వాటిలో పార్క్ చేసుకొని నిదానంగా ఆ డబ్బును అవసరాన్ని బట్టి మాన్యువల్ గాను ఆటోమేటిక్ ప్రాసెస్ లోనే ఎస్టీపీ చేసుకుంటే మీకు ఉపయోగం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసే టైంలో మార్కెట్స్ కింద ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ 2026 వరకు, మనకు 2024 సెప్టెంబర్ నుంచి 2026 ఇప్పుడు మే వరకు కూడా మార్కెట్స్ ఎటువంటి రిటర్న్ ఇవ్వలే. ఇంకా పీక్ నుంచి 10% డౌన్ లోనే ఉంది. మార్కెట్ 16-17% కూడా డౌన్ కి వెళ్ళింది, అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయింది. ఇప్పుడు ఏమైంది, 2 సంవత్సరాల కన్సాలిడేషన్ జరిగింది, పిఈ అడ్జస్ట్మెంట్ జరిగింది, పీక్ నుంచి 10% తక్కువగా ఉంది. ఇటువంటి టైంలో మేబీ లంసం పెడితే అది కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనం మార్కెట్ పైన ఉన్నప్పుడు పెడితే ఏమవుతుంది, కింద పడి కన్సాలిడేట్ అవ్వచ్చు, అది పెయిన్ఫుల్ గా అనిపించచ్చు. అది ఆల్రెడీ మార్కెట్ కింద పడి కన్సాలిడేట్ అయ్యి ఉందనుకోండి, ఇట్లాంటి టైంలో మనం లంసం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు మార్కెట్స్ రికవర్ అయ్యేటప్పుడు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఉంటుంది. మరి ఎస్టీపీ ఎలా వాడాలి? ఎస్టీపీ అనేది మార్కెట్స్ పైన ఉన్నప్పుడు గనక, మనం ఇందాక చెప్పాను కదా, లంసం అప్పుడు కూడా పైన ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా లంసం డిప్లాయ్ చేయొద్దు. సహజంగా మార్కెట్స్ పైన ఉన్నప్పుడు ఒకేసారి డిప్లాయ్ చేయకుండా ఒక 5% 10% మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 6 months 12 months ఎస్టీపీని యాక్టివేట్ చేసుకోవచ్చు. కిందకు వచ్చినప్పుడు గనక అంటే మనకు ఒక 5% 10% 20 వచ్చేదాకా కూడా వెయిట్ చేయకూడదు, అరే ఇంకా కిందకు వస్తుందేమో అని. ఎందుకు, అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఒక 5% కిందకు వచ్చాక ఎస్టీపీని యాక్టివేట్ చేస్తే మనకి మార్కెట్ దాని నుంచి 10 కి రావచ్చు, 15 కి రావచ్చు, 20 కి రావచ్చు, అది మనకు తెలియదు. 10 దగ్గర ఆగుద్దా, 15 దగ్గర ఆగుద్దా, 20 దగ్గర ఆగుద్దా మనకు తెలియదు. అప్పుడు ఏమవుద్ది, ఈ 12 నెలలు అది -5 దగ్గర ఎస్టీపీ స్టార్ట్ అయ్యి -5 దగ్గర నుంచి -15 వరకు కూడా యావరేజింగ్ చేసుకోవడానికి దానికి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా మీరు -15 దాకా వచ్చేయడానికి వెయిట్ చేశారనుకోండి, అది -15 కి రావచ్చు, రాకపోనవచ్చు. ఒకవేళ -15 వచ్చాక కూడా మీరు మొదలు పెడితే అక్కడి నుంచి రికవరీ కనుక ఫాస్ట్ గా వచ్చింది అనుకోండి, మీరు అక్యుములేట్ చేసే యూనిట్స్ పైకి అక్యుములేట్ చేస్తారు. ఇందాకేం చేసాం, -5 దగ్గర స్టార్ట్ చేస్తే మీరు ప్రైజింగ్ ని ఇలా అక్యుములేట్ చేసుకుంటూ వచ్చారు, డౌన్ సైడ్ ప్రైజింగ్ అంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ యూనిట్స్ ని అక్యుములేట్ చేస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు అనుకోండి, మార్కెట్ పైకి వెళ్తుంది కదా, సో డిఫరెంట్ అప్పర్ సైడ్ మీరు అక్యుములేట్ చేస్తారు. మార్కెట్స్ పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆల్ ఆఫ్ ద సడన్ స్పైక్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో మార్కెట్ లో ఉన్నటువంటి వాల్యుయేషన్స్, మార్కెట్ లో ఉన్నటువంటి రిస్క్ కండిషన్స్, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎస్టీపీస్ యాక్టివేట్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది. అదే లంసం కేస్ అగైన్ మార్కెట్ పైన ఉన్నప్పుడు మాత్రం 80% లో చేయకూడదు. సో ఈ మూడిట్లో మీకు లంసం డబ్బులు వస్తే ఎస్ఐపి ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఓకే, ఇందాక చెప్పాం కదా, అట్లీస్ట్ ఎస్టీపీ కన్నా మనం లిక్విడ్ ఫండ్ లో పెడితే 6.5 వస్తుంది, సేవింగ్స్ ఫండ్ లో పెడితే 4 వస్తుంది. సో ఇది కంప్లీట్లీ రూల్డ్ అవుట్. దాని బదులు కొద్దో గొప్ప ఎస్టీపీలో మనం పెట్టుకుంటే 6.5% లిక్విడ్ లో వస్తూ ఆ డబ్బు స్లోగా అక్యుములేట్ అవుతుంది. ఇది ఈ రెండిట్లో ఏంటి, ఎస్టీపీయా లంసమా, ఈ రెండిట్లో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అప్పుడుండేటువంటి మార్కెట్ కండిషన్ కి అనుకూలంగా మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోవాలి. సో మార్కెట్లు పైన ఉన్నప్పుడు మనం హోల్డ్ చేసి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎస్టీపీని యాక్టివేట్ చేయొచ్చు. మార్కెట్లు కింద ఉన్నప్పుడు ఎస్టీపీ పనిచేయదు. మార్కెట్లు కిందకు వచ్చేసాయి, 15% 20% కింద ఉన్నాయి అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇక్కడ ఏమవుతుంది, డే 1 నుంచి అక్యుములేషన్ కదా, అంటే డే 1 మొత్తం అక్యుములేట్ చేసేసాం, మార్కెట్ కింద ఉంది అక్యుములేట్ చేసాం, ఇక మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటి అని అంటే, ఈ మార్కెట్ లో నేను గమనించింది రీసెంట్, ఈ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళందరూ రీసెంట్ వచ్చిన వాళ్ళే కదా, మార్కెట్ కిందకు వచ్చింది కన్సల్టేట్ అవుతూ ఉంటే ఇంకా పడుద్దేమో పడ్డప్పుడు అక్యుములేట్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది. మార్కెట్ వాళ్ళు అక్యుములేట్ చేసుకుందాం అనుకునే టైంకి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మార్కెట్లు పైకి వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడు యాడ్ చేసుకుంటానని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మార్కెట్లు పడ్డప్పుడు వెయిట్ చేయొద్దు, మార్కెట్లు పడ్డప్పుడు ప్రశాంతంగా లంసంలో మన దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవాలి. దానికి సేమ్
రూల్స్ రెండింటికి, ఎస్టీపీకి కానీ లంసమ్ కి కానీ, బేస్డ్ ఆన్ ద మార్కెట్ పిఈ, బేస్డ్ ఆన్ ద మార్కెట్ లెవెల్స్, ఈ రెండింటిని చూసుకొని ఏది కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.